హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు శాంసంగ్ మొబైల్ ఒకటి మనం పైనుంచి స్వైప్ చేసినప్పుడు మనకు కొన్ని ఫీచర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వైఫై, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్, బ్రైట్నెస్, సైలెంట్ మోడ్, ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా. ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఒక్కొక్కసారి డిజేబుల్ అయినప్పుడు మనకి అసలు ఏమి కూడా పనిచేయదు. చూడండి, నేను ఎన్నిసార్లు పైనుంచి కిందకి స్వైప్ చేసినా కూడా మెనూ అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఈ స్వైప్ డౌన్ బార్ అయితే ఓపెన్ అవ్వట్లే. దీన్ని ఏ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే సెట్టింగ్స్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్లో హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ కనుక కనిపించకపోతే పైన ఉన్న సెర్చ్ బార్లో హోమ్ అని మనం టైప్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ అనేది మనకి కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దీన్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని హోమ్ స్క్రీన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. కొద్దిగా మనం పైకి కనుక స్వైప్ చేసినట్లయితే ఇక్కడ స్వైప్ డౌన్ ఫర్ నోటిఫికేషన్ ప్యానల్ అని కనిపిస్తుంది. ఇది ఇక్కడ డిజేబుల్లో ఉంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ బార్ అయితే స్వైప్ డౌన్ నోటిఫికేషన్ బార్ అయితే పనిచేస్తుంది. బ్రైట్నెస్ కూడా మనం వేరియేషన్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా పనిచేస్తుంది. నోటిఫికేషన్ బార్ అయితే స్వైప్ అవుతుంది. ఈ విధంగా స్వైప్ డౌన్ నోటిఫికేషన్ బార్ని పని చేయనప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.